కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. మహాకుంభమేళలో పూసలు రుద్రాక్ష బాలలు అమ్ముతూ సెన్సేషన్ గా మారింది మోనాలిసా. దీంతో ఆమెకు బాలీవుడ్ నుంచి సినీ అవకాశం కూడా వరించింది. ఆమెను హీరోయిన్ గా పరిచయం చేస్తానంటూ ప్రకటించి వార్తల్లో నిలిచాడు దర్శకుడు సనోజ్ మిశ్రా. తాజాగా సనోజ్ మిశ్రా పైన అత్యాచారం కేసు నమోదైంది. అంతేకాదు ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్టు కూడా చేశారు. ప్రయోగరాజ్లో జరిగిన మహాకుంభమేళ ద్వారా ఫేమస్ అయిన పూసలమ్ముకునే అమ్మాయి మోనాలిసాకు సినిమా ఆఫర్ ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రా అరెస్ట్ అయ్యారు. తనను లైంగికంగా వేధించాడని, వీడియోలు తీసి బెదిరించాడంటూ ఓ యువతి ఫిర్యాదు మేరకు డైరెక్టర్ పైన కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. యూపీ ఝాన్సీ నగరానికి చెందిన ఓ యువతి సనోజ్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేసింది. తనకు సినిమాలో నటించే అవకాశం ఇస్తానని నమ్మించి తప్పుడు హామీలతో ప్రలోభపెట్టి పదే పదే అత్యాచారానికి పాల్పడినట్లుగా పేర్కొంది. 2020లో డైరెక్టర్తో ఇన్స్టా, టిక్ టాక్ ద్వారా తనకు పరిచయం ఏర్పడినట్లు బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత ఇద్దరం తరచుగా మాట్లాడుకునే వాళ్ళమని, అలా జూన్ 17, 2021లో తాను ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఉన్నానని మిశ్రా తనకు ఫోన్ చేసినట్లు చెప్పింది. అయితే ఆయన్ని కలిసేందుకు తాను నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని ఆరోపించింది. అతని బెదిరింపులకు భయపడిపోయిన తాను తర్వాత రోజు ఒప్పుకున్నట్లు చెప్పింది. జూన్ 18, 2021న తనని ఒక రిసార్ట్కి తీసుకువెళ్లి అక్కడ మత్తుమందు ఇచ్చి తనపై దాడి చేసినట్లుగా ఆరోపించింది. ఆ సమయంలో వీడియోలు కూడా రికార్డ్ చేసినట్టుగా చెప్పింది. ఆ వీడియోలతో తనను బెదిరించి అనేకసార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సనోజ్ మిశ్రాను ఢిల్లీలో అరెస్టు చేసినట్లుగా జాతీయ మీడియా పేర్కొంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయోగరాజ్లో జరిగిన మహాకుంభమేళలో మోనాలిసా అనే అమ్మాయి వైరల్ అయిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలు అమ్ముకోవడానికి మహాకుంభమేళకు వచ్చింది మోనాలిసా. అయితే తన వ్యాపారం బాగా జరుగుతుందనుకుంటే ఒక నెటిజన్ ఆమె ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో రాత్రికి రాత్రే వైరల్గా మారింది మోనాలిసా. అయితే మోనాలిసా గురించి తెలుసుకున్న బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమె ఫోటోలు చూసి హీరోయిన్గా అవకాశం ఇస్తానని ప్రకటించాడు. మణిపూర్ నేపథ్యంలో రాబోతున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ మూవీకి సంతకం కూడా చేసింది మోనాలిసా. ఈ సినిమా కోసమే ప్రస్తుతం యాక్టింగ్పై ట్రైనింగ్ కూడా తీసుకుంటుంది. ఇక మోనాలిసాకి సంబంధించిన అన్ని పనులను సనోజ్ మిశ్రానే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇప్పుడు మనోజ్ మిశ్రా అరెస్ట్ కావడంతో మోనాలిసా పరిస్థితి ఏంటని అంతా చర్చించుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.